ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ అన్నారు. గుంటూరులో హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చరిత్రలోని ఆరోగ్యశ్రీ అతిపెద్ద మైలురాయికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇక నుంచి 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచినట్టు తెలిపారు. కొత్త ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డులను లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి రజనీ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యవంతంగా మరి ఎక్కువ కాలం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు మరి ఈరోజు ఒక గొప్ప ఆలోచనకి మరి శ్రీకారం చుట్టి మరి గొప్ప ఆలోచనని అమలు దిశగా ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్స్ లాంచ్ని మనం చేస్తూ ఉన్నాము. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఇంటికి కూడా మనము ఒక షెడ్యూల్డ్ మేనర్లో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాము. గతంలో ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల వరకే వర్తింపు ఉండేది. మరి ఈరోజు జగనన్న పాలనలో మన జగనన్న వచ్చాక ఈరోజు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆరోగ్యశ్రీ అంటే మీ అందరికీ తెలుసు, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ అనే పథకానికి 2007 సంవత్సరంలో మరి ఆ దివంగత నేత ప్రాణం పోసి మరి దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలోపేతం చేస్తూ మరి రాష్ట్రంలో 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని 3257 ప్రొసీజర్స్కి పెంచి రాష్ట్రంలో ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కోసము పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు.